నెల 24వ తేదీ లక్కిరెడ్డిపల్లి మండలం పందిలపల్లి గ్రామంలో వేణు వాళ్ళ అమ్మ సావిత్రి వాళ్ళ ఇంటి గృహప్రవేశ నిమిత్తము వాళ్ళ ఇంటి దగ్గర రెడీ చేసుకుంటా ఉంటే వాళ్ళ నైబర్ అయిన చిన్నక్క అని పసుపుల చిన్నక్క, వయసు 65 సంవత్సరాలు. ఈమె గురువు నీరుని వాళ్ళ ఇంటి ముందర పోసిందనే ఉద్దేశంతో గొడవ పడడం జరిగింది. ఆ గొడవ ఘర్షణకు దారితీసి ఈ యొక్క వేణు, అతని తల్లి సావిత్రి ఇద్దరు కలిసి ఆ చిన్నక్కనేమని ఆమె ఇంటి బాత్రూంలోనే ఆమె యొక్క గొంతు అదిం బట్టి గోడకి పదే కొట్టడం వల్ల ఆమె తలకు తీవ్ర గాయంలో వేసి ఆమె అన్కాన్షియస్ స్టేట్లో పడిపోయిన తర్వాత వీళ్ళు అక్కడి నుంచి పరారు కావడం జరిగింది. ఈ విషయంగా ఆ చిన్నక్కకి సంబంధించి వాళ్ళ కోడలు పసుపుల రామాంజలమ్మ ఇచ్చిన కంప్లైంట్ మేరకు లక్కిరెడ్డి పోలీస్ స్టేషన్లో అటెంప్ట్ మర్డర్ కేసు కట్టడం జరిగింది. 25వ తేదీ ఇది కేసు కట్టడం జరిగింది పోయిన నెల. తర్వాత అప్పటి నుంచి ముద్దాయిలు పరారులో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ యొక్క దెబ్బలు తగిలిన చిన్నక్కని కడప రిమ్స్ హాస్పిటల్ తీసుకుపోయినారు. తర్వాత అక్కడ మెరుగైన చికిత్స నిమిత్తము తిరుపతి రుయా హాస్పిటల్ తీసుకుపోవడం జరిగింది. అక్కడ ఆమె చికిత్స పొందుతూ ఈ యొక్క ఆమె లోయర్ పార్ట్ అంతా కూడా పెరాలసిస్ రావడం వల్ల డాక్టర్స్ ఆమెను పరీక్ష చేసి 1వ తేదీ ఈమె కండిషన్ కొద్దిగా క్రిటికల్గా ఉంది, మీరు తీసుకొని పోండి అని చెప్తే వాళ్ళు తిరిగి ఇంటికి తీసుకురావడం జరిగింది 1వ తేదీ. ఈ క్రమంలో ఈ నెల 7వ తేదీ 7/5 సాయంత్రం 5:20 గంటలకు ఆ చిన్నక్కనేమో ఆ రోజు ఈ వేణు సావిత్రులు కొట్టిన దెబ్బలకి కోలుకోలేక ఆమె తన ఇంటిలో ఆమె చనిపోవడం జరిగింది. ఆ మేరకు 307 అటెంప్ట్ మర్డర్ కేసుగా దీన్ని ఆల్టర్ చేసి మన లక్కిరెడ్డిపల్లి సిఐ గారు కృష్ణరాజు నాయక్ గారు, తర్వాత లక్కిరెడ్డిపల్లి ఎస్ఐ శోభా గారు, తర్వాత వాళ్ళ సిబ్బంది అంతా కూడా ఈ ముద్దాయిల కోసము వెతికి ఈ కేసులోని ముద్దాయిలు వేణు వాళ్ళ అమ్మ సావిత్రిని ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి వాళ్ళని రిమాండ్ పంపడం జరుగుతుంది. వీళ్ళు ఈ యొక్క రాయచోటి రోడ్లో మరిచెట్టు క్రాస్ దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో వీళ్ళు ఇమ్మీడియట్గా తక్కువ టైంలోనే వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. దీనిలో సీరియస్ ఏమన్నా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.